సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర పరిశోధకుడు, పూర్వపు కేంద్ర డిఫెన్స్ మంత్రిగా పనిచేసిన మహావీర్ త్యాగి మనుమడు ఏఎన్ఐఎల్ నౌరియా కాకినాడకు వచ్చేశారు. ఈ సందర్భంగా కాకినాడ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గాంధీభవన్ అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఐఎల్ నౌరియా పాల్గొని 1921 సంవత్సరంలో గాంధీజీ కాకినాడ వచ్చినప్పుడు అద్భుతమైన ప్రజాస్పందన వచ్చిందని, 1923 కాంగ్రెస్ మహాసభల వివరాలను ఆ ప్రదేశాలు సరిగ్గా రికార్డు కాబడలేదని, కాకినాడ ప్రజలు తమ పట్టణ చారిత్రక ఘట్టాలను సరిగ్గా గౌరవించుకుని ఆయా ప్రదేశాల స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రామారావు, వాస సత్యనారాయణమూర్తి, సత్యమూర్తి, అల్లూరి సురేంద్ర, పావని రామకృష్ణ, సేవా సమితి శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్కలంక రామకృష్ణ సమావేశ వివరాలను వెల్లడించారు. రెండవ డిఫెన్స్ మినిస్టర్ అనేటువంటి త్యాగి గారి యొక్క అబ్బాయి మనవడు ఆయన కాకినాడ చూడడానికి వచ్చి 1923లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల యొక్క వివరాలు, కాంగ్రెస్ సభలు ఎక్కడ జరిగాయి, గాంధీ గారితో అసోసియేట్ అయినటువంటి ప్రదేశాలు కాకినాడ ఉన్నాయనేటువంటి విషయాలు విజిట్ చేయడం కోసం శ్రీ నౌరియా సుప్రీంకోర్టు అడ్వకేటు ఈ చరిత్ర మీద 2 పుస్తకాలు రాసినటువంటి అథెంటిక్గా 2 బుక్స్ రాసినటువంటి శ్రీ నౌరియా గారు ఈరోజు కాకినాడ గాంధీ భవన్కి వచ్చి కాకినాడ గాంధీ భవన్లో ఉన్నటువంటి కొంతమంది మిత్రులతోటి అక్కడ స్వాతంత్రోద్యమ యొక్క విషయాలు చర్చించడం జరిగింది. మనం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, గాంధీ యొక్క ఐడియాలజీ ముందు తీసుకెళ్ళడానికి ఏముంటుంది అనేటువంటి విషయం మీద ఆయన చక్కటి చర్చలు జరపడం జరిగింది. ఈ సమావేశానికి మన భారత జాతీయ ఉద్యమం పైన విశేషమైన కృషి జరుపుతున్నటువంటి శ్రీ వాడ్రేవు సుందరరావు గారు, తర్వాత ఇటీవలే ఒక పుస్తకం రాశారు మన సర్కార్ సత్యమూర్తి గారు, 1923 కాంగ్రెస్ మహాసభ మీద పుస్తకం రాసినటువంటి